బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ లైమ్లైట్కు దూరంగా ఉంచుతారు. ఆయన కుటుంబం గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ముఖ్యంగా ఆయన భార్య పూజా డియోల్ గురించి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ఆమె దాదాపు 40 ఏళ్లుగా ప్రచారానికి దూరంగా చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. పూజా డియోల్ అసలు పేరు లిండా డియోల్. ఈమె 1957 సెప్టెంబర్ 21న లండన్లో జన్మించారు. ఈమె తండ్రి భారత సంతతికి చెందిన కృష్ణదేవ్ మహల్ కాగా తల్లి జూన్ సారా మహల్ బ్రిటన్కు చెందినవారు. పూజా తల్లికి బ్రిటిష్ రాజవంశంతో బంధుత్వం ఉందట. అంటే పూజాకు రాయల్ ఫ్యామిలీ నేపథ్యం ఉందన్నమాట. సన్నీ డియోల్ 1983లో బేతాబ్ అనే మూవీతో హీరోగా అరంగేట్రం చేయగా ఆ మరుసటి ఏడాదే 1984లో లండన్లో పూజాను రహస్యంగా వివాహం చేసుకున్నారు. అప్పట్లో సన్నీ ఎదుగుతున్న స్టార్ కావడంతో పెళ్లి విషయం బయటకు తెలిస్తే ఆయన రొమాంటిక్ హీరో ఇమేజ్కు నష్టం కలుగుతుందని నిర్మాతలు భావించారు. ఈ కారణంగానే పెళ్లి విషయాన్ని చాలా కాలం రహస్యంగా ఉంచారు. లండన్కు చెందిన ఓ మ్యాగజైన్లో వీరి పెళ్లి ఫోటోలు ప్రచురితమయ్యే వరకు ఈ విషయం బయటకు రాలేదు. పూజా డియోల్ ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు, కానీ సినీ పరిశ్రమకు తన వంతు సహకారం అందిస్తున్నారు. 1996లో వచ్చిన హిమ్మత్ అనే సినిమాలో ఈమె ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఆ తరువాత ధర్మేంద్ర, సన్నీ, బాబీ డియోల్ కలిసి 2013లో నటించిన యమ్లా పగ్లా దివానా 2 సినిమాకు కథను కూడా పూజా డియోలే అందించారు. ఇటీవలే తన చిన్న కొడుకు రాజ్వీర్ డియోల్ నటించిన దోనో సినిమా ప్రీమియర్లో ఆమె తొలిసారి మీడియా ముందు మాట్లాడారు. సన్నీ, పూజా దంపతులకు కరణ్, రాజ్వీర్ అనే 2 కుమారులున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.